భుజానికి జుబ్బ, నడుముకు పంచ, చేతిలో నాగలి. బ్రతకటానికి వ్యవసాయం తప్ప ఏమీ తెలియని మన పచ్చ సైన్యానికి సాయం కరువైంది. వలస వెలుటకు మనసు రాక, ఆదరించే అన్న లేక, పంటని కంట్లో పెట్టుకుని కడుపు మంటని పెట్టుబడి చేసుకుని సొంత భూమిపైనే ఎటువంటి చేయూత లేక ఎటూ దిక్కుతోచక ప్రజల పొట్ట నింపటానికి తన పొట్టని మార్చుకుంటూ ఏ నేరమూ చేయకుండానే మనుషులకు మమతలకు దూరంగా శూన్యానికి దగ్గరగా ఒక ఖైదీలాగా బ్రతుకు ఈడుస్తున్న ఓ రైతు గాథయే ఈ మా ఖైదీ నంబర్ 0. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. మా 10 ఏళ్ళు మట్టిలోకి వెళ్తానే కదా బాబు, మీ 5 వేలు నోట్లోకి వెళ్తాయి. మా 5 ఏళ్ళని ఎవడు పట్టించుకుంటున్నాడు బాబు, ఎవడు పట్టించుకుంటున్నాడు? న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది బాబు. ఎప్పుడు అంతవరకు మేము ఉండాలి కదా. గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటిపైన నీరు గారిపోయి రాత మారు దారి లేదని దాహమారుతుందా పైరు పండుతుందా ధారలైన కంటి నీటితో. కొన్ని మా సావిడితో మేము సంపాదించుకుందాం అంటే మా వాళ్ళతో మమ్మల్ని తొక్కేస్తున్నారు. మీరు రాజకీయ నాయకులు కాదు బాబు, మా రక్తం పీల్చుకునే హీళ్ళు బాబు మీరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. నమ్మకం లేని చోట ఏం చెప్పినా అబద్ధంలో కనబడుతుంది బాబు, ఏం చెప్పినా అబద్ధంలో కనబడుతుంది. మేలు లేని దేశం ఏం చేసి బతుకుతుంది బాబు, ఏం చేసి బతుకుతుంది? నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి.